మీ పరిస్థితులు బాగుపడాలని ఆశ కలిగి ఉన్నారా? దెబ్బతిన్న నీ పరిస్థితి బాగుపడాలని, ఒకవేళ కృంగిపోతున్న పరిస్థితిలో మరలా లేవనెత్తాలని ఆశ కలిగి ఉన్నావా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. అంటే ఆశ పడవలసింది ఎవరు? మొదట నీకు ఆశే లేదనుకో, నీ జీవితమే బాగుపడే మార్గం కూడా దేవుడు కూడా చూపించలేరు. ఆశ పడవలసిన బాధ్యత మొదట మనకు ఉంది. హల్లెలూయా. ఆత్మీయ స్థితి బాగుపడాలని, మన కుటుంబ స్థితి బాగుపడాలని, నా కుటుంబం యొక్క వ్యవస్థ నిలబెట్టుకోవాలని, నా కుటుంబం యొక్క పరిస్థితులు, స్థితిగతులు, పునాదులు కదిలిపోయేట్లుగా ఉన్నాయి. నా కుటుంబ స్థితిగతులు మారాలి, నా పునాది స్ట్రాంగ్గా ఉండాలి, నాకు మంచి భవిష్యత్తు కావాలి అని ఆశ కలిగి మొదట మనం ఉండాలి. బాధ్యత మనదే. ముదిమి వచ్చేంత వరకు నా చేయి మాత్రము విడవద్దు ప్రభువా, నా ముసలితనంలో కూడా నా చేయి విడిచిపెట్టొద్దయ్యా. ఎందుకు ముందు చూపు అడుగుతున్నాడు ఆయన? ఆశ కలిగిన ప్రాణం కనుక. దేవునికి స్తోత్రం.